నాకు తెలిసిన నా నాని బాబువి నువ్వు కాదు. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. వచ్చాడో పెద్ద పులిలాగా చేయకుండా చూసే తురంగా మర్యాద పోకుండా తిరిగొచ్చే వేగా. మీరేంటి వయసు తగ్గించారు? అవును మాస్టర్, కాలేజ్ బాయ్ లాగా ఉన్నారు మీరు. కాలేజే కదా. డి కాలేజా? డి కాలేజ్. ఏంటి మాస్టర్ స్టైల్ మారింది, సూపర్ క్వాలిఫైర్ 2 అని చెప్పా. మరి ఆబ్వియస్లీ ఇప్పటివరకు చాలా పద్ధతికి వచ్చాను. క్వాలిఫై 2 అన్నప్పుడు కొంచెం మాస్ యాంగిల్ బయటకు వచ్చింది, ఇచ్చి పడేద్దాం. సూపర్, వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్. అండ్ రచన గారు చెప్పండి, హౌ ఎక్సైటెడ్ ఆర్ యు ఫర్ సూపర్ క్వాలిఫైర్ 2? ఐఎమ్ యాక్చువల్లీ నర్వస్. అవునా? ఎందుకంటే వాళ్ళ 5గురిలోంచి ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. అవును కదా. రచన గారు ఎలిమినేట్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? బిన్ని మాస్టర్ మీరేమని చెప్తారండి, ఎవరు ఎలిమినేట్ అవుతారు మీ ఉద్దేశంలో? అవుతారా? అందరు బాగా చేస్తారు. మీరు చూసారు కదా మన క్వాలిఫైర్ 1 ఎర్రగా తీశారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు క్వాలిఫైర్ 2 ఇచ్చి పడేస్తారు. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నాను, మన ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. మనం మెంటల్ ని పిలిచేసి షో మొదలెట్టేద్దాం. డన్. థ్యాంక్ యూ సో మచ్ బిన్ని మాస్టర్. థ్యాంక్ యూ రచన గారు. Join your hands and welcome our beautiful mentors. పొట్ట మీద పిట్ట పిట్ట. నువ్వు సూపర్ రా. నేను రాజుగాడికి మూమెంట్స్ నేర్పిస్తుంటే మధ్యలో పిలిచేసావు. ఏ మూమెంట్స్ ఏం నేర్పించావు నువ్వు? మనం పక్కింటి గోడ దూకటం చూసే వాడు ఆ దూకటాలు అవి నేర్చుకున్నాడు. మొన్నటికి మొన్న ఎగిరి బెడ్ మీద దూకాడా? ఎక్కడది అంటే ఎస్ ఎస్. ఏ ఆది, మీ రాజుకి పక్కకెళ్ళమను. మా తేజు వచ్చిందంటే మీ రాజు బూజు దులిపేస్తుంది. బూజు దులిపేస్తుందంటే గుర్తొచ్చి ఇందాక ఏమన్నా బూజు దులుపుతుంటే వెళ్ళావా? లేదు. ఎందుకు? మరి ఎందుకు మొహం బూజు 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 బూజు? రాజు తేజు వీళ్ళందరూ కాదు, మా చోటా ప్యాకెట్ వచ్చిందనుకో. చోటా ప్యాకెట్ చిప్స్ ప్యాకెట్ అని. హలో ఎక్స్క్యూజ్ మీ, అసలు మీరందరూ కాదు గ్రీష్మ మాస్టర్ గురించి తెలుసా? అసలు ఆమె కొరియోగ్రాఫర్ చేస్తే మీరందరూ సైలెన్స్ పెట్టుకోవాలి. అవన్నీ పెట్టుకోమను, చాలా నీరసంగా ఉంది. అన్న ఏంటన్నా, మా జతిన్ గురించి మీకు ఇంకా పూర్తిగా తెలీదు. నీకే తెలీదు, ఈడే వచ్చాడు లాస్ట్ వారం. ఈ వారం మా వాడు పర్ఫార్మెన్స్ చూస్తే కెవ్వు కేక అంటావు. వాడు ఎప్పుడు కెవ్వు కేకే, నువ్వే. ఓకే ఓకే. మీరందరు వెళ్ళి కూర్చోండి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో D20. ఇది సార్ మా బ్రాండ్. మా మెంటర్స్ రెడీ, మన జడ్జిలు రెడీ అండ్ ఆడియన్స్ కూడా రెడీ. కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా D20 సూపర్ క్వాలిఫైర్ లెవెల్ 2 లో మనందరినీ తన పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయడానికి తేజు సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ హర్. గణపతి దేవ గజానన గణరాయ మహారాజ తు మహాకాయ తు గణాధీశాయ మౌర్య లగ లగ లఘుమీకర లంబోదర జగ జగ జగదోధార విఘ్నేశ్వర. లగ లగ లఘుమీకర లంబోదర రకరకముల రూపాలు నీవేదోరా.
D20 సూపర్ క్వాలిఫైర్ లెవెల్ 2 అంటే ఎలాంటి ఒక ఫీల్ ఎక్స్పెక్ట్ చేస్తామో, ఆడియన్స్ ఎలాంటిదైతే ఊహించుకుంటూ వెయిట్ చేస్తుంటారో దానికి తగ్గట్టి పర్ఫార్మెన్స్ ఉంది, అద్దరిపోయింది. జడ్జెస్, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ఇలా వినాయకుడి మీద మనం చాలా యాక్ట్స్ చూసాం, బట్ ఒక యాక్ట్ ఇంత గ్రాండియర్ గా వినాయకుడి మీద అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ఇలాంటి రౌండ్లో మనం ఎనర్జీ, ఒక సెలబ్రేషన్, ఒక ఫెస్టివల్ మూడ్ లా ఉంటే ఒక హై వస్తుంది. సో ఎగ్జాక్ట్ గా కరెక్ట్ టైం కి కరెక్ట్ పర్ఫార్మెన్స్ చేసావు మనోజ్, ఆల్ క్రెడిట్స్ టు యూ. నాకు టేక్ ఆఫ్ చాలా బాగా నచ్చింది. అందరూ ఒక ఫార్మేషన్ పొజిషన్ లో ఉన్నారు, అది ఎక్స్ట్రాడినరీ. అది తేజు పైన నుంచింది, అది బాగుంది. తర్వాత హ్యాండ్స్ అన్ని ఓపెన్ చేశారు, ఇలా చూపించారు, అది చాలా బాగుంది. ఏనుగు, ఎలిఫెంట్ ఆ సౌండ్ మీద ట్రంక్ ఇలా మూవ్ చేశారు, అది కూడా వెరీ వెల్ కొరియోగ్రాఫ్. అండ్ అసలు నాకు తెలిసి ఇందులో సగం మంది పిల్లలకి అసలు డాన్స్, ఈ కాంపిటీషన్ వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసావు నాకు తెలియదు. చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. వాళ్ళు కూడా చాలా చాలా బాగా చేశారు, బాయ్స్ అండ్ గర్ల్స్. బెస్ట్ పార్ట్, అక్కడ వినాయకుడు విగ్రహం అలా పైకి వస్తుంటే అదొక వేరే లెవెల్ వైబ్ వచ్చింది. సో ఆల్ ద వెరీ బెస్ట్ గైస్, వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు, అమేజింగ్ పర్ఫార్మెన్స్ రైట్ ఫ్రమ్ మీ కాస్ట్యూమ్ దగ్గర నుంచి. ఐ రియలీ లైక్ ద వే ఆఫ్ డిజైన్ యువర్ కాస్ట్యూమ్, చాలా బాగుంది. అండ్ మనోజ్ మాస్టర్, వాట్ అన్ అమేజింగ్ కొరియోగ్రఫీ. దిస్ ద ఫస్ట్ టైం ఐమ్ సీయింగ్ తేజు మీరు ఇంత పెద్ద యాక్ట్ చేస్తున్నారని, ఇంతమంది డాన్సర్స్ తో. అండ్ ఇంత ఐ లవ్ ఆల్ యువర్ యాక్ట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఎనర్జీ. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ ఎనర్జీ మెయింటైన్ చేస్తారు మీరు. మీరు ఎక్కడి నుంచి ఆ ఎనర్జీ తీసుకుంటారు, కానీ యూర్ డూయింగ్ ఎ ఫ్యాబులస్ జాబ్. కీప్ ఇట్ అప్, ఆల్ ది బెస్ట్. లవ్లీ. థ్యాంక్ యూ రెజినా గారు. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. జడ్జెస్, వినాయక చవితి సెలబ్రేషన్స్ చూసాం కదా, నిమజ్జనంలో డాన్స్ వేయటం ఇవన్నీ ఉంటాయి కదా. ఇలాంటివి చేసినప్పుడు, ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసినప్పుడు యూజువల్లీ ఆ కాలనీకి కానీ ఆ గ్రూప్ కానీ ఒక ఫ్రెండ్ ఉంటాడు, అతను లీడ్ తీసుకుంటాడు. అలాంటి వాడు ఒకడు ఇప్పుడు మనతో ఈ క్వాలిఫైయర్ 2 ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి రాబోతున్నాడు. మామూలుడు కాదు, ఎవరో చెప్పను, కానీ ఆ మనిషి రావాలంటే డ్రమ్స్ ప్లే చేస్తే కానీ రాడు. So Ravi, welcome to D20 and welcome back to D. నా జీవితంలో ది ఫస్ట్ ఆన్లైన్ షో మాస్టర్. మళ్ళీ పుట్టింటికి వచ్చేసాం, నా ప్లేస్కి వచ్చేసాం అన్నట్టు ఆనందంగా ఉండే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రెజినా గారు, రవి మీకు కూడా తెలుసుంటాడు, బట్ D కి రవి D7 అండ్ D8 కి మెంటర్ గా కూడా చేశాడు. అండ్ ఇవాళ D20 లో మనందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాడు. థ్యాంక్ యూ. అంటే మేనేజర్ ఫోన్ చేసి, అన్న ఇట్లా D20 క్వాలిఫైయర్స్ చేస్తున్నాం, బిజీనా అని అన్నాడు. రెజినా ఉన్నాక బిజీనా ఏంట్రా డౌట్. ఇక్కడికి వస్తున్నా అని చెప్పేసి మా పిన్ని ఫోన్ చేసింది, పిన్నిని అడిగినట్టు చెప్పు అని. హాయ్ పిన్ని, హాయ్ పిన్ని, హాయ్ పిన్ని. బట్ యా లవ్లీ, ఇప్పుడు అది 7-8 లో ఉన్నాడు. అది 7-8 లో చిన్న పోరుడు అనుకుంటప్పుడు. మా డీకి రైటర్ గా పనిచేస్తున్నప్పుడు చాలా లీన్ ఉండే మాస్టర్. ఇప్పుడు కూర్చొని సోఫాకు బొక్క పడ్డది. నేను వచ్చినప్పుడు అబ్బాయి, ఇప్పుడు మగాడాడు. మా జతన్ డి జూనియర్స్, హీ వాజ్ ఎ జూనియర్, బట్ ఇప్పుడు సీనియర్లకే సీనియర్. తమ్ముడు పెద్దోడైపోయాడు. చాలా గర్వంగా చెప్పొచ్చు, ఈ స్టేజ్ ఇచ్చే ఎనర్జీ వేరే ఏ డాన్స్ షో స్టేజ్ ఇవ్వదు మాస్టర్. అదైతే నేను కన్ఫర్మ్ గా చెప్తా. అది చెప్పొచ్చు కదా నాకు సీజన్ కంటెస్టెంట్స్ గురించి. అన్నా మీరు అన్నా మళ్ళొచ్చినా అనే పదం అన్నారా? అన్నా మళ్ళొచ్చినా ఈడే చిన్న చెమ్మచక్క పర్ఫార్మెన్స్ వల్ల బయట వరకు వెళ్ళేసి మళ్ళీ ఈ పక్కన అతనేమో ఆయా షేర్ అన్నాడు. ఆయా షేర్ అనగానే కాల్ చిన్న ఇరిగింది. ఆయా షేర్ నుంచి ఆటో షేర్ కి వెళ్ళిపోయాడు.
ఆ పైన ఉన్నాడు కదా మీరన్న పిల్లాడు మగాడు వాడు ఇప్పుడు ఇద్దరు బామల ముద్దుల ప్రియుడు. ఇంకో కంటెస్టెంట్ మా తేజు. ఇది ఎవరో తెలుసుగా మన నరకుడు రాజా కొరియోగ్రాఫర్ మనోజ్. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ ఒంట్లో అన్ని అవయవాలు పనిచేయడం ఆగిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫర్దర్ సాంగ్స్ చూద్దాం, చిల్ అవుదాం, yes. మళ్ళీ వచ్చి మాట్లాడదాం. సూపర్ క్వాలిఫైర్ రౌండ్ 2 లో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి జతన్ సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. Everybody come on, step it up now. Tap into the rhythm and let go. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. बोल तेरे बाप को कि बादशाह आ गया. నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికే ప్రయత్నిస్తా, కుదరలేదంటే కేలీచే తీరుతా. గుర్తుపెట్టుకో, నాతో జర్నీ చేస్తున్నావు. నా జర్నీ ఉండేదే 1 వే. ఇక్కడ అప్పులుంటాయి, డౌన్లుంటాయి, మలుపులుంటాయి, డెడ్ ఎండ్లు ఉంటాయి. అయితే స్పీడ్ మాత్రం తగ్గే ప్రసక్తే లేదు. సో ఫసన్ యువర్ సీట్ బెల్ట్స్. ఫుల్ ప్యాషన్ తో వైలెంట్ గా చేసినటువంటి జతన్ పర్ఫార్మెన్స్ జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? రజీనా గారు. వావ్, అన్ని ఫార్మ్స్ లో చూసారు జతన్ ని. ఈ సీజన్ లో ఎవ్రీ షేప్, సైజ్, కాస్ట్యూమ్, స్టైల్ ఆఫ్ డాన్స్ అన్ని చూసా. బట్ రియల్లీ అన్ని సూట్ చేస్తుంది మీకు. నాట్ ఓన్లీ జస్ట్ యువర్ పర్ఫార్మెన్స్ బట్ బాయ్స్ కూడా చాలా బాగా చేశారు ఇవాళ. అమేజింగ్ కొరియోగ్రఫీ జతన్. మోస్ట్లీ మీ కొరియోగ్రఫీలో నేను ఆల్వేస్ అలా వెళ్తా. ఈసారి కూడా అలాగే అవుట్ఫిట్ చేంజ్ అవుతుంది, ఎమోషన్ చేంజ్ అవుతుంది. బట్ సో గుడ్, సో బ్యూటిఫుల్ జతన్. ఈ ఎంటైర్ సీజన్ లో యు మేడ్ మీ క్రై, యు మేడ్ మీ లాఫ్, యు మేడ్ మీ అబ్యూజివ్. అన్ని చేసా. అమేజింగ్ యాక్ట్. అండ్ రైట్ నౌ ఈ సూపర్ క్వాలిఫైయర్ రౌండ్ లో దిస్ ఇస్ అగైన్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. సో కీప్ ఇట్ అప్. అమేజింగ్ జాబ్. లవ్లీ. థ్యాంక్ యూ రజీనా గారు. విజయపిని మాస్టర్. కొరియోగ్రాఫర్ నువ్వే, పర్ఫార్మర్ నువ్వే, టూ మెనీ జాబ్స్. సో జతన్ దానికి రియల్లీ వెరీ వెరీ గుడ్ జతన్. రియల్ కొరియోగ్రఫీ గురించి వస్తే, నాకు స్టార్టింగ్ బాయ్స్ వచ్చారు, నీ ఎంట్రీ నువ్వు అక్కడ అందులో ఎక్కడున్నావో తెలియలేదు, సడన్ గా అక్కడి నుంచి ఎంటర్ అయ్యేటప్పటికి చాలా చాలా బాగా అనిపించింది. ఆ ఎంట్రీ తర్వాత నిన్ను లిఫ్ట్ చేశారు, లిఫ్ట్ చేసి డ్రాప్ చేశారు 4 షోల్డర్ మీద, నీస్ మీద, ఫ్లోర్ మీద. అది కూడా వెరీ వెల్ డన్. బాయ్స్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ఎవ్రీ టైం నువ్వు పైకి వెళ్ళినప్పుడల్లా అగ్రెషన్ తో, ఒక బాడీ లాంగ్వేజ్ తో చూపిస్తా అన్న టైప్ లో వెళ్ళి ప్రతిసారి ల్యాండ్ అయ్యావు. ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్ లో ల్యాండ్ అయ్యావు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ స్పెషల్లీ ఇలాంటి కాంపిటీషన్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే కావాలి ఈ స్టేజ్ లో, ఎగ్జాక్ట్లీ ప్రాపర్ గా అలాగే ఉంది పర్ఫార్మెన్స్. నీ లాంటోడు ఫైనల్స్ లో ఉంటే అవతలోడు ఎవరైనా భయపడాల్సింది.
సో ఆల్ ద వెరీ బెస్ట్ జతిన్. నెక్స్ట్ అన్ని పర్ఫార్మెన్స్లు ముందు పర్ఫార్మెన్స్లు అన్ని కన్సిడర్ చేసి ఏమవుతుందో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ విజయ్ బినిమాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ జతిన్. అండ్ మరి ఇక్కడికి వచ్చినటువంటి మన ఓజీ మెంటర్ మన రవి బ్రో. అవుతాడు D20 టైటిల్ విన్ వన్ అండ్ ఓన్లీ జతిన్. ఓ మై గాడ్, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాట్ అ ఫినామినల్ పర్ఫార్మర్ జతిన్, అస్సలు మారలేదురా. వీడు ఐఎమ్ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో వీడు ఇక్కడ. అయితే నిజంగా ఇక్కడ మెంటర్స్ ని చూస్తుంటే అప్పటి నుంచి ఫైమాన్ చూస్తున్నా, సిద్ధుని చూస్తున్నా, సత్యాన్ని చూస్తున్నాం. అప్పుడు సోనియాని కన్సిడర్ చేయలేదా మెంటర్స్? ఆది అన్నను కూడా కన్సిడర్ చేయలేదు. లేదమ్మా, ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళ పేరే తీసాను నేను, అందుకే ఆది పేరు మరి తీయలేదు. నువ్వు సిద్ధుగడి పేరు తీయకూడదు కదా అప్పుడు? అంటే ఇప్పుడన్నా యాక్టివ్ అవుతాడేమో అని తీసా. ఓకే, సో అప్పుడు D7 మాస్టర్ నేను చేస్తున్నప్పుడు D7 మెంటర్స్ కూడా అంటే కొంచెం డాన్స్ నాలెడ్జ్ ఉండే అన్నమాట. నీకు ఆవిడ తెలీదా నాట్యం నృత్యం అని? సోనియా గారు, సోనియా గారు చెప్పట్లు సోనియా గారికి. ఇప్పుడు మీరు ఆవిడలో ఉన్న నాట్యం అని నీ నెమలిని బయటికి తీయాలి. కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి మెంటర్ అవ్వాలి అని అంటే D స్టేజ్ లో. అయితే జతిన్ ఒక స్టెప్ చూపెడతాడు, ఆ స్టెప్ మీరు అందరు చేయాలి. అందరూ అంటే ఆది అన్న కూడా కదా. రవి బ్రో, ఈ కాస్ట్యూమ్ లో నేను ఒకటి రాజశేఖర్ గారు డాన్స్ చేయగలను, లేకపోతే కేఏ పాల్ గారి లాగా ఇలా అనగలను. అంతకు మించి నేనేం చేయలేను. ఇక నేను ఏ మాత్రం లిమిట్స్ దాటినా ప్యాంట్ ఒకడికి కోట ఒకడికి వెళ్ళిపోద్ది. సింపుల్ స్టెప్, ఆ స్టెప్ వీళ్ళు రిపీట్ చేస్తారు. మామూలుగా రారా ఎందుకు ఇవన్నీ? ఆది అన్న నువ్వు వేసేయొచ్చుదా? అమ్మా అమ్మా నీతో స్టార్ట్ చేద్దాం సోనియా. సోనియా చిన్న కప్ప గెంతులు రా, ఆల్రెడీ నువ్వు కప్ప కాబట్టి గెంతులు వేస్తే చాలు. అంటే సోనియాకి ఇవన్నీ చిన్న చిన్న స్టెప్లు సిద్ధు చేస్తాడు, దాని తర్వాత సోనియా చేస్తలేదో మనం డిసైడ్ చేద్దాం. కొరియోగ్రాఫర్ ఏదో చెప్తున్నారు. కిందకి లే, పైకి లే, కిందకి పడుకో, పైకి లే, అంతే. అదే రోజు నేను ఎలా ఆడిస్తుందో అలా చెప్పింది ఆవిడ. రెడీ రెడీ. మోటివేషన్ కి నేను కూర్చుంటా, నా దగ్గర వస్తున్నట్టు రా. ఇగో ఎగిరి సోనియా మొహం పగలగొట్టేలా తన్నాలి, అదే నీ మోటివేషన్. నీకు క్లారిటీగా నందు చేసి చూపెడతాడు. నువ్వు ఇప్పుడు వచ్చావు కాబట్టి నువ్వు చేయాలి. నేను ఇవన్నీ చేశాను కాబట్టి మీరు చేయలేదు కాబట్టి అడుగుతున్నాను. అందరు రెడీ. ఎప్పుడన్నా ఆపోజిట్ టీం ఓడిపోతే మా టీం ఉండే అన్నమాట జతిన్, వి ఆల్ యూస్ టు డూ అ డాన్స్. చాలా క్యూట్ గా ఉండే. మీ ఇద్దరు వస్తే కూడా బాగుంటది, బట్ అప్ టు యూ. ఒకసారి ఏంటో చూపించి. చాలా బాగుంది, మీ ఇద్దరు చేసేయండి. కానీ ఇక్కడ బెడ్ పెట్టించింది మా ఆది కోసమే. ఒక వావ్ ఇస్తాడు ఆది ఆ బెడ్ మీద మీకు. మీరు లావు ఉన్న వాళ్ళతో వావులు ఎక్స్పెక్ట్ చేయకండి. అవ్వ రెడీ 5 6 7 go 1 2 3 4 థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ జతిన్, థ్యాంక్ యూ ఎవరివన్. సూపర్ క్వాలిఫైర్ రౌండ్ 2 లో రచ్చ చేయడానికి రిషిక సిద్ధంగా ఉంది. జాయిన్ యాండ్స్ అండ్ వెల్కమ్ రిషిక. అన్ని ప్రయత్నాలు చేసావుగా, ఆఖరి ప్రయత్నంగా శివయ్యని అడుగు. మనసారా అడిగితే కాదనుడులే.
ప్రాణదీపం శివం శివం మహుకార రూపం శివం శివం. హర హర మహాదేవ్. జడ్జెస్ ఒక్కసారి మీ పర్మిషన్ తో ముందే నందిని పిలిచేస్తాను స్టేజ్ మీదకి. సురేష్, విజయబేని మాస్టర్ ఎలా అనిపించింది ఈ తాండవం? ఇది ఫైనల్స్ లో చేస్తుంటే కప్పు వీల్దే. ఇది ఫినాలే పర్ఫార్మెన్స్. అద్దర కొట్టేశారంటే అద్దర కొట్టేశారు. రిషిక అసలు చోటా ప్యాకెట్ బడా ధమాకా. ఏంటి రిషిక ఎనర్జీ ఏంటి? నువ్వు చేసిన నీ పోస్టర్స్ కానీ నువ్వు నీ ఫేస్ స్టార్ట్ టు ఎండ్ అదే అగ్రెషన్ లో ఉండి చేసావు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. సురేష్ అండ్ సాయి వీళ్ళకి మేకప్ ఎవరు చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరా అండ్ వీరా టీం అందరు చేశారు. వెరీ వెరీ గుడ్, చాలా బాగా చేశారు. తర్వాత రిషిక ఎంట్రీ. రిషిక నువ్వు ఆ పోస్టర్ ఇచ్చి అక్కడ నుంచుంటే ఒక గూస్ బంప్స్ లాగా బ్యూటిఫుల్ మూమెంట్. వెరీ 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 గుడ్ రిషిక. ఇక్కడ ఒక వేవ్ చేశారు. ఆ వేవ్ మాత్రం అస్సలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. All the very best, guys. Keep going. Lovely. Thank you, Vijayabeni Master. Regina garu. వావ్, సో నైస్ టు వాచ్. అండ్ ఒక మాస్క్యులిన్ ఇది తీసుకొచ్చారు మీరు మీ డాన్స్ లో, అది నాకు చాలా నచ్చింది. ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ యువర్ ఎంట్రీ, గూస్ బంప్స్ ఎంట్రీ అది, అండ్ ఈవెన్ ద నంది కూడా చాలా చాలా బాగుంది. సురేష్, అమేజింగ్ జాబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మణికంఠ మాస్టర్, అమేజింగ్ కొరియోగ్రఫీ. If I may say, I think this is your biggest spectacle as a choreographer. Ivala idi amazing performance. Thank you judges and thank you everyone. All the very best, Manikanta. Thank you, sir. సో మై డియర్ లవ్లీ ఆడియన్స్, చూశారు కదా బద్దలైపోయేటువంటి బుధవారం ఎపిసోడ్. రేపు రాత్రి 9:30 గంటలకి ఎంటర్టైనింగ్ గురువారం ఎపిసోడ్ తో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్. ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్